భారత మాజీ ప్రధానమంత్రి ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా భారత్ను ప్రపంచ ఆర్థిక వేదికపై ఉన్నత స్థానంలో నిలిపిన గొప్ప నాయకుడని కొనియాడారు. మన్మోహన్ దేశాభివృద్ధికి చేసిన కృషి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు సీఎం. దాచుకున్న డబ్బు కోసమే కేసీఆర్ కుటుంబం రోడ్డెక్కిందని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆ డబ్బంతా తెలంగాణ ప్రజలదేనన్నారు. 10 ఏళ్లు దోచుకున్న డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేదని, కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఈరోజు కేసీఆర్ పార్టీ పరిస్థితి ఏముంది? దోచుకున్నటువంటి డబ్బు, దాచుకున్నటువంటి డబ్బు ఏదైతున్నదో దానికోసం ఈరోజు కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు ఆస్తుల కోసం. ఎవరి డబ్బది? మనది, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు పరిపాలించి దోచుకున్న డబ్బు కోసం ఈరోజు కొట్లాడుకుంటున్నారు. కానీ మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే వచ్చిందో ఈరోజు గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే దోచుకునేది. ఈరోజు కాంగ్రెస్ హయాంలో ఎవరికి దొరికితే వాళ్ళు దోచుకుంటున్నారు. అప్పుడు సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది, కేంద్రీకృతమైనటువంటి అవినీతి ఉండేది. ఈరోజు డీసెంట్రలైజ్డ్ కరప్షన్